తగిన హేతువు ఏదో ఒకటి ఉండే ఉంటుంది. అది ఏంటి? దానియేలుని దేవుడి విషయంలో తప్ప మరి ఏ విషయంలో అతనిలో లోపం కనుగొనలేము. ఇది చాలు, పదండి రాజు వద్దకు వెళ్ళి మన ఆలోచన చెప్తాం.
సింహాసనం దగ్గరికి వెళ్ళి దానియేలుకి ఏమైందో తెలుసుకుంటాను. దానియేలు నీ వదినము సేవించే నీ దేవుడిని దర్శింపగలిగినా? రాజా, నేను నా దేవుని దృష్టికి దోషిగా కనబడింది కనుక ఆయన తన దోషాన్ని పంపి సింహముల నోటిని ముగించి నాకు ఏ అపాయం కలగకుండా రాజా, నేను నీ దృష్టికి పాపం చేసిన వాడిని అయ్యో దానియేలు, నువ్వు పాపం చేయడం నాకు తెలుసు. వెళ్ళి దానియేలు సింహాసనం నుంచి బయటికి తీసి దానియేలు మేము నిందపోబడిన వారిని మీరు తక్షణమే సింహాసనంలో పడవేయండి.